హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా రతి కోసం పరాయి స్త్రీలతో కానీ లేదా వేషలతో కానీ కలుస్తూ ఉంటారు. తర్వాత చాలా రకాలైనటువంటి సమస్యల్ని వాళ్ళు కొని తెచ్చుకుంటారు. సో ఇలాంటి సందర్భాలలో పరాయి స్త్రీలతో కానీ వేషలతో కలిసే సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఎలాంటి డిసీజెస్ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఏమైనా డిసీజెస్ మీకు వస్తే వాటిని ఎలా గుర్తించాలి, వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారండి, పరాయి స్త్రీలతో కలవడం వల్ల చాలా రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చాయని. అందులో ముఖ్యంగా సిప్లిస్, గనేరియా, హెచ్ఐవి ఇలాంటివి చాలా వరకు కూడా చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఇవి హెచ్ఐవి ఒకటి తప్ప మిగతా అన్ని కూడా పెద్దగా ప్రాణాంతకమైనవి కాకపోయినప్పటికీ చాలా రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇవి కొన్ని రకాలైనటువంటి వైరస్ లాంటివి శరీరంలో వ్యాప్తి చెంది బ్లడ్ ద్వారా శరీరంలో యొక్క ఎలర్జీని, పుండ్లను, దురదను, దద్దులను క్రియేట్ చేస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా చాలా మంది కూడా చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటంటే, రతి పట్ల ఎక్కువగా ఆసక్తి ఉన్న వాళ్ళు పరాయి స్త్రీలతో వెళ్ళినప్పుడు ఎలాంటి సేఫ్టీలు ఉపయోగించరు. కొంతమంది నాకు కాల్ చేశారు, సార్ మీరు సేఫ్టీ ఉపయోగించినా కూడా మాకు ఈ డిసీజ్ వచ్చింది, దీనికి కారణం ఏంటి? సో ముందుగా దీనికి ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, ఒకవేళ మీరు జాగ్రత్తలు తీసుకున్నా కూడా మీరు ఎలాంటి టెస్టుల్ని మీరు టెస్ట్ చేయించుకోవడం వల్ల వీటి గురించి బయటపడుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా ఎప్పుడైనా సరే చాలా మంది కూడా సేఫ్టీ వాడుతూ ఉంటారు. సేఫ్టీ వాడినా కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్, అంటే కొన్ని రకాలైనటువంటి వైరస్లు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. సో దానికి ముఖ్యంగా వచ్చేసి కిస్సింగ్, అంటే ఎక్కువగా కిస్ చేయడం వల్ల, ఇలా కిస్ చేసినప్పుడు కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాలు లాలాజలం ద్వారా కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. లేదా హెచ్ఐవి కానివ్వండి, అంటే ఎయిడ్స్ లాంటివి ఎలా వస్తాయి అంటే, కేవలం చాలా మంది అడుగుతారు, సార్ కేవలం ముద్దు పెట్టుకున్నా కూడా హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంటుందా అని కూడా చాలా మంది అడుగుతారు. సో దీనికి కారణం ఏంటి అని అంటే, ఏదైనా చాలా మందికి ఏంటంటే పెదవులు పగులుతూ ఉంటాయి, కొంతమందికి రక్తం బ్లీడింగ్ కూడా రావడం జరుగుతుంది. సో ఎదుటి వ్యక్తి కూడా అలాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ టు బ్లడ్ కాంటాక్ట్ అనేది జరుగుతుందండి. సో దీనివల్ల ఎక్కువసేపు ముద్దు పెట్టుకున్న బ్లడ్ అనేది బయటికి రావడం, ఆ బ్లడ్ అనేది వీరి బ్లడ్ లోకి కొద్దిగా టచ్ అయినా కానీ దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అయిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ సిప్లిస్ తో బాధపడే వారికి అధికంగా వస్తుంటాయి. సో చాలా మంది అడుగుతుంటారు, ముద్దు పెట్టుకోవడం వల్ల కానీ ఇలాంటి వాటి వల్ల సిప్లిస్ లాంటివి వ్యాప్తి చెందే అవకాశం ఉందా అని అడుగుతారు. ఖచ్చితంగా ఉంటుందండి. కొన్ని రకాలైనటువంటి వైరస్లు లాలాజలం ద్వారా అతి తక్కువ మోతాదులో, బ్లడ్ ద్వారా ఎక్కువ మోతాదులో ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతాయి. కానీ చాలా మంది అడుగుతుంటారు, చెమట వల్ల ఏమైనా వచ్చే అవకాశం ఉందా? చెమట వల్ల వ్యాధులు అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం అయితే లేదండి. దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇలాంటి కొన్ని జాగ్రత్తలు అనేవి మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు పరాయి స్త్రీలకు వెళ్ళినప్పుడు సేఫ్టీలు ఉపయోగించుకున్నా కానీ ఇలాంటి అంటే ఈ మౌత్ ద్వారా చేయడం కానివ్వండి, నోటి ద్వారా శోషణం చేయడం లాంటివి కానివ్వండి, ఇలాంటివి ఎప్పుడు కూడా చేయవద్దు. కొన్ని సందర్భాలలో ఏమవుతుంది అని అంటే, చేతి వేళ్లకు గాయాలు కానీ లేదా మరెక్కడైనా గాయాలు కానీ కలిసినప్పుడు వారికి కూడా సేమ్ అలాంటి గాయాలే ఉన్న బ్లడ్ బ్లీడింగ్, ఇలాంటి బ్లడ్ టు బ్లడ్ కానివ్వండి, లేదా ఏదైనా స్రవాలను చేతి ద్వారా టచ్ చేయడం వల్ల కానివ్వండి, అవి బ్లడ్ ద్వారా లోపలికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి గాయాలు ఉన్న సందర్భాలలో కానివ్వండి, ఏదైనా పుండ్లు, కురుపులు, దద్దులు, ఇలా బ్లీడింగ్ అయ్యే సందర్భాలలో కానీ ఇలాంటి వారితో కనుక కలిసినట్లయితే కొన్ని రకాలైనటువంటి అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది ఏ ప్రాబ్లం లేకున్నా కూడా ఏమవుతుందంటే, కొన్ని రకాలైనటువంటి జ్వరాలతో బాధపడే స్త్రీలు, తెల్లబట్ట కానివ్వండి, ఎర్రబట్ట కానివ్వండి, లేదంటే కొన్ని వైరల్ ఫీవర్స్ తోటి దీర్ఘకాలికంగా భయపడే స్త్రీలు సహజంగా వీళ్ళతో లేకుండా కూడా, అంటే ఎలాంటి సేఫ్టీ లేకుండా కూడా కలవడం వల్ల హెచ్ఐవి లాంటివి రాకపోయినా కొన్ని రకాలైనటువంటి వైరస్ అనేవి వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇలా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్, చాలా రకాలైనటువంటి వైరస్ అనేటివి ఒకరి నుండి ఒకరికి చెందడాన్ని ఎస్టిడి, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటారు. సో వీటిని చాలా రకాల టెస్టుల ద్వారా మనం గుర్తించాలి. ఇవి ప్రాణాంతకం కాకపోవచ్చు అండ్ అన్ని కూడా క్యూరబులే. అంటే దీని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. క్యూర్ అవుతుందా కాదా అని భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇవి ఖచ్చితంగా క్యూరబులే. కాకపోతే అది లోడ్ అయినటువంటి లోడ్, అంటే దాని వైరస్ యొక్క లోడ్ ఎంత ఉంది, ఎలాంటి వైరస్ అది, సో దాని యొక్క తీవ్రత ఎన్ని రోజుల నుంచి మీ శరీరంలో ఉంది, ఎంత వ్యాప్తి చెంది ఉంది అన్న దాన్ని బట్టే ఆ ప్రాబ్లం అనేది మనం క్యూర్ చేయొచ్చు. సో డైరెక్ట్ గా క్యూర్ చేయడానికి మెడిసిన్స్ లేకపోయినప్పటికీ సహజంగా అయితే బయట యాంటీబయాటిక్స్ ఉంటాయి. బట్ ఆయుర్వేదంలో చాలా రకాలైనటువంటి ఔషధాల ద్వారా మనం దీన్ని క్యూర్ చేసుకోవచ్చు. ఇది ఉందా లేదా అని నిర్ధారణ ఎలా చేసుకోవాలి, దీనికి కొన్ని రకాలైనటువంటి టెస్టులు ఉన్నాయండి. ముఖ్యంగా అందరూ చేసేది VDRL టెస్ట్. సో ఇది వైరస్ ఏదైనా ఉంటే కనుక VDRL లో పాజిటివ్ వస్తుంది. కొన్ని రకాలైనటువంటి వైరస్ ఉంటాయి, సిప్లిస్ కానివ్వండి, హెర్పిస్ కానివ్వండి, లేదా గనేరియా లాంటి వ్యాధులు, వీటికి HSB టెస్టులు ఉంటాయండి. HSBలో IgG1, IgG2, IgI1, IgI2,
ఐజీజీ ఇలాంటి కొన్ని రకాలైనటువంటి టెస్టులు, అంటే అవి ఎలాంటి సింప్లెక్స్ వైరస్ అంటే దేనికి సంబంధించినటువంటి వైరస్ అనేది మీకు వ్యాప్తి చెందింది అనేది ఆ టెస్టుల ద్వారా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఇందులో ఏదైనా ఒక టెస్ట్ కనుక పాజిటివ్ వస్తే కనుక దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా హెచ్ఐవి గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు. హెచ్ఐవి పాజిటివ్ అండ్ నెగిటివ్. కొన్ని రకాలైనటువంటి వైరస్లు ఏమవుతాయంటే కలిసిన వెంటనే కూడా ఫలితం అనేది అంటే మనకు పాజిటివ్ అనేది రాకపోవచ్చు. సుమారుగా ఎన్ని రోజుల తర్వాత మనం టెస్ట్ చేయించుకోవచ్చు? 3 నుంచి 6 నెలల తర్వాత ఇలాంటి టెస్టులు కనుక మనం చేయించుకున్నట్లయితే తప్పకుండా రిజల్ట్ అనేది బయటపడడం అనేది జరుగుతుంది. తద్వారా మనం 3 నుంచి 6 నెలల్లో ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. 3 నెలలు దాటిందంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది తెలుస్తుందంటే అది బ్లడ్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి. సో ఆ విధంగా మనం దీని టెస్ట్ మనం గమనించుకొని ఆ టెస్టులను మనం చేసుకోవడం ద్వారా ఆ నిర్ధారించుకొని అది పాజిటివ్ అయితే ఓకే. ఇప్పుడు నేను చెప్పిన ఏ టెస్ట్ అయినా సరే, సింప్లిస్ కానివ్వండి, హెర్పిస్ కానివ్వండి, లేదంటే గనేరియా టెస్ట్, గనేరియా కూడా ఇప్పుడు మనకు ర్యాపిడ్ టెస్ట్లు ఉన్నాయి. ఈ టెస్టులలో ఏది కూడా నెగిటివ్ పాజిటివ్ రాకుండా నెగిటివ్ ఉందనుకోండి మీరు భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది కూడా చేసేది ఏంటి మిస్టేక్స్ అని అంటే అంగం మీద ఏదైనా చిన్న చిన్న కురుపులు కానీ దద్దులు కానీ ఇలాంటి ఏవైనా రాగానే చాలా మంది భయపడిపోతారు ఫస్ట్. అయితే అంతకుముందు వాళ్ళు ఎక్కడో కాంటాక్ట్ అయి ఉంటారు, దానివల్లనే ఇప్పుడు వచ్చిందని కూడా కొంతమంది భయపడ ఉన్నారు. ఇలాంటి రావడానికి గల కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. చెప్పగా రెగ్యులర్ గా మీరు మీ భార్యతో కలుస్తున్నప్పుడు కూడా వారికి ఉన్నటువంటి కొన్ని రకాల ఫీవర్స్ వల్ల కానివ్వండి, వైట్ డిశ్చార్జ్ వల్ల కానివ్వండి, కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ అంగం మీద ఓవర్ హీట్, ముఖ్యంగా హీట్ తో బాధపడే వారికి అంగం మీద ఇలాంటి చిన్న చిన్న కురుపులు దద్దులు రావడం, ఎలర్జీ వల్ల, చెమట వల్ల, టైట్ గా జీన్స్ అలాంటివి వేసుకొని గాలి ఆడకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా చాలా మందిలో ఉంటాయి. కాబట్టి ఏది కూడా మీరు ఒక నిర్ధారణకు రాకుండా ముందుగా భయపడడం అనేది మానేవేయండి. ఇప్పుడు చెప్పిన టెస్ట్ ద్వారా మీరు నిర్ధారణ చేసుకోవచ్చు. ఓకేనా? సో తర్వాత ఇది ఒకరి నుంచి ఒకరు ఇవి నిర్ధారణ అయిన తర్వాత వెంటనే మీ భార్యతోటి కాంటాక్ట్స్ అనేది సాధ్యమైనంత వరకు, అంటే ఫిజికల్ కాంటాక్ట్స్ అనేది సాధ్యమైనంత వరకు నిలిపివేసుకోవాలి. ఒకవేళ తప్పదు అనుకున్నప్పుడు సేఫ్టీ ఉపయోగించుకోవాలి. మీకు తెలవడమే లేట్ అయింది అని అనుకోండి, ఖచ్చితంగా ఇద్దరు కూడా టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్నా, ఎటువంటి తీసుకోకపోయినా మళ్ళీ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి రాకపోవచ్చు కూడా, వాళ్ళ యొక్క ఇమ్యూనిటీని బట్టి రాకపోవచ్చు కూడా. ఓకేనా? కాబట్టి ఇద్దరు టెస్ట్ చేసుకోవడం అనేది బెటర్. ఒకవేళ మీరు చేస్తే బయట తెలిసిపోతుంది అని అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒకవేళ మాత్రం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఖచ్చితంగా మీ సమస్యను బట్టి సుమారుగా 4 నెలల నుంచి 6 నెలల నుంచి సుమారుగా సంవత్సరం వరకు కూడా పట్టవచ్చు. వారి యొక్క వైరస్ యొక్క తీవ్రతను బట్టి లోడింగ్, అంటే ఎంత లోడ్ ఉంది, ఎక్కువ ఉందా తక్కువగా ఉందా, తీవ్రత ఎన్ని రోజుల నుంచి అయింది అన్నదాన్ని బట్టి ఆ డోస్ అనేది మనం అందించడం అనేది జరుగుతుంది. తద్వారా ఆ డోస్ వాడుకోవచ్చు. అంతేకాకుండా రెండో విషయం వచ్చేసి దీనికి ఎలా ట్రీట్మెంట్ ఇస్తాము అని అంటే కొన్ని రకాలైనటువంటి చూర్ణాలు ఉంటాయండి. ఈ చూర్ణాలు అనేటివి శరీరంలో ఇమ్యూనిటీని పెంచడానికి, ఎగ్జాంపుల్ వచ్చేసి నేలవేము వచ్చేసి CD4 CD8 కౌంట్ పెంచడానికి, అంటే ఎయిడ్స్ తో బాధపడే వాళ్ళకు కూడా ఇది ఇస్తాము. దీని కాంబినేషన్ లో మనకు చాలా రకాలైనటువంటి చూర్ణాలు ఉన్నాయండి, భస్వాలు ఉన్నాయండి. దానిలో వచ్చేసి శిలాజిత్ కావచ్చు, స్వర్ణ భస్వం కావచ్చు, ఇలా తిప్పసత్తు కూడా కావచ్చు అండి. ఇలా కొన్ని రకాలైనటువంటి ఇమ్యూనిటీని పెంచే కొన్ని రకాలైనటువంటి భస్వాలను మనం యాడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో బ్లడ్ ప్యూరిటీని పెంచడం కొరకు జీలకర్ర, నల్ల జీలకర్ర, హరిద్రకాడ, పంచతిక్త గృహం ఇలాంటి కొన్ని రకాలైనటువంటి మాత్రల్ని కూడా అందించడం జరుగుతుంది. దీంతో పాటుగా కొన్ని రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ తినకూడనివి, పథ్యము, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీరు లోడ్ జోన్ కనుక తక్కువలో ఉంది అని అనుకుంటే మీరు ఈ నల్ల జీలకర్రను సమ మోతాదులో తీసుకొని దీనిని కలుపుకొని ప్రతిరోజు ఉదయం రాత్రి గోరువెచ్చని నీటితో తీసుకుంటూ ఉన్నట్టయితే కొంతవరకు మీకు ఉపశమనం అనేది కలుగుతుంది. దీనిలో రసమాణిక్య రస అనే ఒక భస్వం లభిస్తుంది. వీటిని ఒక 100 గ్రాములకు ఒక చిన్న 5 గ్రామ్ అంతా ఈ రసమాణిక్య రసాన్ని కూడా మనం అందులో యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ సమస్య ఇంకా తీవ్రంగా ఉంది అని అనుకోండి, హరిద్రకాడ అనే చూర్ణం కూడా లభిస్తుందండి. దీనిలో కూడా ఈ రసమాణిక్య రస లేదా దీనిలో వచ్చేసి స్వర్ణమాక్షిక భస్వం, ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. స్కిన్ డిసీజ్ మీద, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ మీద చాలా ప్యూరిటీ చేయడం కూడా చాలా. మనం ఇప్పుడు ఏంటంటే బ్లడ్ ని ప్యూరిఫై చేసుకోవాలి, అదేవిధంగా ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచుకోవాలి. ఈ రెండింటి మీద మనం టార్గెట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొన్ని రకాలైనటువంటి మాత్రలు కూడా ఉంటాయి. RH కాంపౌండ్ కానివ్వండి, గనోరో మాత్రలు కానివ్వండి, పంచతిక్త ఘృతం మాత్రలు కానివ్వండి. ఓకేనా? ఇలా చాలా రకాలైన కంపెనీలు కూడా కొన్ని వీటికి డైరెక్ట్ గా పనిచేసేటువంటి మాత్రలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇలా ప్రతిరోజు తీసుకుంటూ, మంచి ఫుడ్ తీసుకుంటూ, మంచి వ్యాయామం చేసుకుంటూ, హెల్తీగా ఉంచుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ వైరస్ ని మనం పూర్తి స్థాయిలో అదుపు చేయడానికి అవకాశం అనేది 100% ఉంటుంది, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తోటి. చాలా మంది కూడా ఆల్రెడీ సైడ్ ఎఫెక్ట్స్ తోటే బాధపడుతున్నారు. మళ్ళీ వీటితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. మీకు ఒకవేళ ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే
మీరు ఈ రిపోర్ట్స్ కనుక ఉన్నట్లయితే నాకు సంప్రదించండి. దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. దాన్ని బట్టి మీరు కంటిన్యూగా మెడిసిన్ వాడండి. ఎట్టి పైసల్లో కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. వైరస్ లోడ్ పెరిగింది అనుకోండి, సమస్య తీవ్రత పెరిగింది అనుకోండి, చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తారు. దట్టు అది క్యూర్ అవ్వడానికి ఇంకా చాలా రోజుల సమయం పడుతుంది. సో దీని కాస్ట్ వచ్చేసి మనకు సుమారుగా 2-3 రకాల డోసెస్ ఉంటాయండి. 5,000 నుండి డోస్ అనేది స్టార్ట్ అవుతుంది. 8,000 to 12,000 పర్ మంత్ వరకు కూడా ఈ డోస్ అనేది ఉంటుందండి. ఒకవేళ మీరు ఒకేసారి 4 months కి ఆర్డర్ చేసుకుంటే మనము 3+1 కింద ఆఫర్ కూడా అందిస్తున్నాము. సో ఒకవేళ ఈ సమస్య మీరు బాధపడుతున్నట్లయితే దీని గురించి వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ మొదటి నుండి అందిస్తుంది. అండ్ కింద అంతేకాకుండా మనం హైదరాబాద్ లో రీసెంట్ గా మనము ఒక బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నామండి ఈ మంత్ 26th కి, సెప్టెంబర్ 26th కండి. ఒకవేళ నన్ను ఎవరైనా నేరుగా హైదరాబాద్ లో సంప్రదించాలి, ఇక్కడ ఇంత దూరం రాలేను అని అనుకున్న వారు ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే నన్ను 26వ తారీఖు అక్కడ సంప్రదించి మీరు అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా మీరు అక్కడ పొందవచ్చు. ఈ అవకాశం హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. అండ్ ఖచ్చితంగా అపాయింట్మెంట్ మాత్రం తీసుకోండి, ఎందుకంటే చాలా మంది వస్తున్నారు, అందరూ ఒకే టైంలో వస్తే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. అండ్ మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి కూడా కొంచెం సమయం పడుతుంది, మాకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా సమయం పడుతుంది కాబట్టి అపాయింట్మెంట్ తీసుకొని తప్పకుండా రండి. ఓకే. అండ్ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉందని, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.